నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. జంగాలపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రెవెన్యూ గ్రామ సభ నిర్వహణ. వెంకటగిరి మండలం జంగాలపల్లి పంచాయతీ సచివాలయం వద్ద మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ కోసమే పాసు పుస్తకాలపై ఫోటోలు ముద్రించారని విమర్శించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తప్పులు సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించిందని తెలిపారు. నూతన పాస్ పుస్తకాలలో పట్టాదారుల వివరాలు, భూమి విస్తీర్ణం, చనిపోయిన వారి పేర్ల వంటి తప్పులు ఉంటే తహసీల్దార్ల లాగిన్ ద్వారా ఆధార్ తదితర వివరాలు పరిశీలించి అక్కడికక్కడే సరిదిద్దే ఏర్పాట్లు చేశామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ గ్రామ సభలు జంగాలపల్లిలో నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాలు, పింఛన్లు, రేషన్ సేవలు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ సభల లక్ష్యమని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని గ్రామస్తుల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించారు. అనంతరం నిధుల కొరతతో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న హెల్త్ సెంటర్కు నిధులు మంజూరు చేసి పనులు పునః ప్రారంభించేందుకు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తంబిరెడ్డి తనూజశివారెడ్డి, పార్టీ రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పులకొల్లు రాజేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకటగిరి మండలంలో రైతుల కోసం అత్యంత కీలకమైన పట్టాదార్ పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి పెద్దలు, గౌరవులు మన శాసనసభ్యులు గారు స్వయంగా హాజరు కావడం మనందరికీ ఎంతో గౌరవకరం, ప్రోత్సాహకరం. పట్టాదార్ పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు మన మండలంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జంగాలపల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, సభకు విచ్చేసిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గత ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి నష్టం జరిగిందో ఒకసారి మా అందరూ కూడా వివరిస్తారు. ఎందుకంటే రీసర్వే ద్వారా మనం ఉన్న భూములు కూడా పూర్తిగా ఎక్కడున్నాయో ఏమో వన్వి కూడా రాకుండా అన్ని డిలీట్ చేయటము, ఆయన యొక్క రాళ్ళ మీద, సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మ వేసుకోవటం, పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకోవటం, ఇదంతా కూడా ఒక విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. బ్యాంకులకు తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ పుస్తకం మీద కానీ ఎటువంటి రుణాలు కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అందుకనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఇలా జరుగుతుందని ఒక కార్యక్రమం కింద ప్రతి భూమి ఒక సెంటున్న అతను హక్కుదారుడు కావాలని ఈరోజు పేర్లను పూర్తి కూడా గతం రీసర్వేలో ఏమిటి ఉన్నాయి వచ్చున్నాయి ఒకటన్నిటి కూడా మన ఎంఆర్ఓ స్థాయిలో కూడా మనం తీసుకెళ్లి ఈ పంచాయతీలో ఎక్కువ వస్తున్నారు. చేనేత కార్మికులు టోటల్ మనకు 234. ఈ పంచాయతీ మాత్రమే జనాభా 1250 వస్తాయి. కలిగిత కార్మికులు 4, లేబర్ నుంచి 76 మండలంలో ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు మత్స్యకారుల పెన్షన్ కూడా ఒక 14 మందికి ఇస్తున్నాం. ఇతర పెన్షన్లు 9 మందికి.
ఈ ఊర్లో మనము సిమెంట్ రోడ్లు ఒక 15 లక్షలకి ఇచ్చినాం సార్. పసుపుల చెట్లు ఒక 12.5 లక్షలకి ఇచ్చినాం. ఎన్ఆర్జీఎస్ పథకం కింద గత 2 సంవత్సరాల్లో 76,26,000 ఇచ్చాం సార్. ఇప్పటివరకు మెటీరియల్ కంపోనెంట్ కింద 10 లక్షల 70 పే చేస్తాం సార్. ఇది ఈ ఊర్లో మనం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సార్. తర్వాత అనే ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన మన రైతు పక్షపాతి వెంకటగిరి అభివృద్ధి పదార్థం అధికారంలోకి రాకముందు రైతుల కోసం పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకున్న మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగూల రామకృష్ణ గారికి, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారికి, సొసైటీ అధ్యక్షులకి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరిపించే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, జనసేన నాయకులకి, ఇక్కడ విచ్చేసిన మా రైతు సోదరులకి అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి మీరు బాగా జరుపుకోవాలా, దాని శుభాకాంక్షలతో ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక గిఫ్ట్. గత ప్రభుత్వంలో మనం అంతా చూసాం రైతుని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు మీ దగ్గరికి. అది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రూపించిన యాక్ట్. అది దాన్ని వైసీపీ నాయకులు వాళ్ళ స్వయం ప్రయోజనాల కోసం పెద్ద పెద్ద భూస్వాముల్ని ఇంకా పెద్దోళ్ళు చేసేదానికి, ఎకరా 2 ఎకరాలు ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ టైటిల్ ని వాళ్ళ విధంగా అంచుకొని భయభ్రాంతులకు గురి చేశారు. మన ఎమ్మెల్యే రెండో మీటింగ్ చెప్పారు, ఫస్ట్ మా ప్రభుత్వం వస్తానే తీసేసే ఫస్ట్ యాక్ట్ ఏంటంటే మీరు మీ రైతుల కోసం, మీ భూస్వాముల కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని తొలగిస్తాము అని. అదే విధంగా తొలగించారు. మీ అందరికీ తెలుసు మన తాతలు ముత్తాతలు నుంచి వచ్చింది మనకు భూమి. మనం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని కూడబెట్టుకుని ఏదో ఒకటి కొంటే వచ్చేది మనకు భూమి. అటువంటి భూమి మీద జగన్ ఫోటోలు, మన తాతల ఫోటోలు ఉండవు, జగన్ ఫోటో. ఎవరిది ఆ భూమి? ఎవరు? నువ్వే శాశ్వతంగా ఏమన్నా రాజుగా? రాజు వేసుకోవాలి. ఆ విధంగా శాశ్వతంగా పరిపాలించే పాత్ర 1000 సంవత్సరాలు వెనకలపోతే ఆ రాజులు కూడా వేసుకోవాలా భూములు మీద ఫోటోలు. అటువంటి భయంకరమైన పరిపాలన నుంచి రైతులను విముక్తి చేయాలా అని మీకు ఈరోజు మీ భూమి మీ హక్కు పాస్బుక్ని ఇస్తున్నారు. కొంతమంది రైతులు అయినా మాకు రాలేదేనండి. ఇప్పుడు ఇచ్చే పాస్బుక్లు ఈ కేవైసీ చేసుకున్న, సర్వే చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈరోజు పాస్బుక్లు వస్తున్నాయి. మీకు కూడా చేస్తారు. అదేవిధంగా 22A ఉండే భూముల్ని కొన్నింటిని రిలీజ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల్ని, సైనికులది, ఉత్తమ రాజకీయ నాయకులకు ఇచ్చింది. ఇవన్నీ కూడా 22 యాక్ట్ నుంచి రద్దు చేశారు. తొందరలో కూడా ఈ కేవైసీ చేసి మిగతా భూములు కూడా ఏవైతే నిజమైన భూములు, ఎవరైతే నిజమైన హక్కుదారులో వాళ్ళకి ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈరోజు మీకు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పాస్బుక్ ఇస్తుంటే దాన్ని వెంటనే చూసుకోండి. మీ పాస్బుక్ లో మీ పేరు కరెక్ట్ గా ఉందా, మీ ఇంటి పేరు కరెక్ట్ గా ఉందా, మీకు ఎంత ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ పరిశీలన చేసుకోండి. ఈ రోజు ఇచ్చి ఇంట్లో పెట్టుకొని 4 నెలలు అయినాక మా పాస్బుక్ తప్పు ఉంది, ఎమ్మెల్యే గారు వచ్చి మా పాస్బుక్ ఇచ్చారు, మా పాస్బుక్ లో తప్పు ఉన్నాయంటే అది కాదు. సవరణ ఇచ్చేదానికి మన ప్రీతం ముఖ్యమంత్రి మన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మీ విఆర్ఓ గారికి ఇక్కడే కానీ మీరు కానీ వాటిని కానీ చూపిస్తే మీకు సర్వీస్ ఇచ్చే పాసిబిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి
మీకు ఇచ్చిన మీ హక్కుకు మీ ఆస్తికి ఇచ్చే ధృవీకరణ పత్రం అనేది ఒక పాస్బుక్. ఆ పాస్బుక్ ని క్షుణ్ణతంగా చూసి మీరందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీద కూడా మీరు పాస్బుక్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసిన మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న గ్రామస్తులకి, అలాగే సచివాలయ సిబ్బందికి, మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ పాస్బుక్స్ పంపిణీ కార్యక్రమము అనేది చాలా రోజుల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ పాస్బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ ఇలా వేసి ఇవ్వడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది. ఒక పాస్బుక్ మీద రాజముద్ర ఉంటేనే చాలా అందంగా ఉంటుంది ఆ పాస్ పుస్తకం కూడా. ఎందుకంటే రాజముద్ర అనేది మనము ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆ రాజముద్ర అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న ఆనవాయితీ. సో ఆ పాస్ పుస్తకం మీద ఆ రాజముద్ర ఉండడమే అందము ఆనందం కూడా. సో కాబట్టి మన ఈ పాస్బుక్స్ అనేటివి మనము భూమి హక్కు, తర్వాత వచ్చి మన పేద ప్రజలకి మనము ఊరుపూట్ల అన్నం తినేదానికి ముఖ్యమైనది, మనకు బ్రతుకు ఇచ్చేది భూమే. కాబట్టి ఈ భూమిని మనము కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమం అనేది ప్రతి పంచాయతీలోనూ జరుగుతుంది. ప్రతి గ్రామాల్లో ఇలాగే గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ మీరు చూసుకొని వెంటనే ఎంఆర్ఓ గారికి అలాగే విఆర్ఓ గారికి సంప్రదించండి. వాళ్ళు వెంటనే మీకు సరిచేసి ఇస్తారు. ఇంకా చాలా రీసర్వేలు అనేవి జరుగుతాయి. రీసర్వేలు జరిగిన తర్వాత మీ అందరూ కూడా రావాల్సిన పాస్ పుస్తకాలు మీరు అందిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు. మనకి కంపెనీ పంచాయతీ డిపార్ట్మెంట్ 11,40,000 అవుతుంది అన్నారు సార్. అదే ఈరోజు మా పనులు ప్రారంభించడానికి డిసైడ్ చేస్తారు. ఈరోజు మన ఆంధ్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూమి హక్కు మరియు మీ భూమి అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు వేదిక నిర్వహించిన పెద్దలు, ప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రతి రైతు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో విధంగా ఇబ్బంది పడుతున్నారు. అది ఆఫీసర్ చుట్టూ కానీ తిరిగి మీ యొక్క భూమికి మీ హక్కు ఏర్పడడం కోసం ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనేది మనకి ఎన్నో రకాలుగా లబ్ధి చేకూరుస్తుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏ రైతు అయితే కష్టపడి తన భూమిని ఎన్ని సంవత్సరాల నుంచో సాగు చేసుకొని భూమికి మాకు టైటిల్ ఇస్తే, మాకు పాస్బుక్ ఉంటే అదే మీకు ఒక హక్కుగా హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పి మన పండగకి ఒక పెద్ద కానుకగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే పాస్బుక్. ఈ పాస్బుక్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మనకి ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి రైతుకి పాస్బుక్ అందజేసే విధంగా రావాలని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది. పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త ముద్రతో, కొత్త రాజముద్రతో మరియు మీ డీటెయిల్స్తో ఒక క్యూఆర్ స్కాన్ తీసుకోవడం దీనిలో ఉంటుంది. మరియు మీ పాస్బుక్ మీకు ఇచ్చే ముందు ఈకేవైసీ చేర్చుకుంటాం. మీకు అందిందా లేదా, ముట్టిందా లేదా కూడా ఖచ్చితంగా తెలియజేస్తాం. మీరు మీ పాస్బుక్ తీసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. మీ ఆధార్ కార్డు లింక్ కూడా అయితేనే అవుతాయి. కొందరు ఎవరు కాబడపడతండి మా పాస్బుక్స్ మాకు రాలేదు అని ఈ రోజు 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మన పాస్బుక్ మనకు ఉన్నటువంటి వెంకటగిరి మండలంలో ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులైనా కానీ మళ్ళీ మీకు పాస్బుక్స్ ఇస్తాము. మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను ఆఫీస్లో ఉంటాను సార్, మాకు పాస్బుక్ రాలేదు, ఎందుకు రాలేదో మేము కారణం తెలుసుకుంటాం. మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మేము మళ్ళీ ప్రతి మంత్ మేము మీకు పాస్బుక్స్ అందజేస్తాం. నేను హామీ ఇస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి పాస్బుక్స్ రాకపోయినా మన వెంకటగిరి మండలం మొత్తం మీద ఏ రైతులైనా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ నేను భూమి చేసుకున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి మాకు పాస్బుక్ రాలేదు. సమస్యలు లేనిటువంటి ఏ భూమికైనా కానీ ఇమీడియట్గా నేను పాస్బుక్ అందజేస్తాను. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. వేదికైనటువంటి ఎంపీపీ గారు, అదేవిధంగా గౌరీలు హనుమారావు గారు, ఎంపీడీ గారు, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు,
నాగేశ్వర గారు, విశ్వనాథ్ గారు, వెంకటాచలం గారు, అజయ్ బాబు గారు, అదేవిధంగా వెంకటరాఘవ గారు, బాబు గారు, ఎంపీడీ గారు, అదేవిధంగా ఇటువంటి సోదరులు, సోదరిమణులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మీరు చూశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు రైతులు. స్వర్గీయ రాజారెడ్డి మన జగన్మోహన్ రెడ్డి తాతగారు సంపాదించి ఏదో వాళ్ళ తాత ఆస్తిని జగన్మోహన్ రెడ్డి దానం చేసినట్టు ఆయన ఫోటో వేసుకొని ప్రతి పాస్బుక్ మీద పంపిణీ చేశాడు. వాళ్ళ తాతగారు ఇచ్చుంటే చేస్తే తప్పలేదు. ఎంతో మంది ప్రజలు వాళ్ళ తాతల ముత్తాతల కాలానికి కష్టపడి సంపాదించుకున్న భూమికి వీళ్ళ ఫోటోలు వేస్తున్నారు. అది గమనించిన ప్రభుత్వం మన ఆ రోజు అపోజిషన్ లో ఉండి మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, ఎవరి భూమి అయితే ఉంటుందో వాళ్ళ పేరుతోనే హక్కు కల్పిస్తామని చెప్పని ఆ రోజు చెప్పాడు. దాన్ని చూసా తప్పకుండా అధికారులందరినీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ పాస్బుక్ రద్దు చేసి ఈరోజు మీ పేరుతో ప్రభుత్వం ఇస్తున్నట్టు మీకు ప్రభుత్వం ముద్ర వేసి రాజముద్ర వేసి ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతాం. ఆ రోజు రాజముద్ర కాదు, ఆయన ఫోటోస్తున్నారు రాజముద్ర మరి. ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ ఈ రాజముద్ర ఉంటే దీన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చేది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ పేరు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈరోజు పిఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే మీ కుటుంబం డీటెయిల్స్ మొత్తం కూడా బయటకు వస్తాయి. ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే కాన్సెప్ట్ తో మరి కోడ్ కూడా ఇచ్చారు. ఆ కోడ్ నుంచి పిల్లలు స్కాన్ చేస్తే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ భూమి వివరాలు వస్తాయి. ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది, అన్ని కూడా వస్తాయి. మరి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒకరి భూమి ఒకరు ఆక్రమించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకొని ఇబ్బంది పెట్టి చాలా మంది ఇబ్బందులు పాలయ్యారు. అలా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎవరిదైతే భూమి ఉందో వాళ్ళు ఇబ్బంది ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మరి సర్వే చేసి మీకు ప్రతి నెల కూడా ఫస్ట్ వీక్ లో మీ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో ఈ పంపిణీ జరుగుతూ ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అవి వచ్చి పరిశీలిస్తారు. చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ పేరుతో పాస్బుక్ తయారు చేసి ప్రతి నెల ఫస్ట్ వీక్ లో ఇది ఇస్తా ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇది ప్రతి సంవత్సరం కూడా 12 సార్లు ఇచ్చే విధంగా దినచర్యలాగా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. ఏదో సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది కాదు. ఎందుకంటే కొంతమంది అప్లై చేసుకుంటారు, కొంతమంది అప్లై చేసుకోవాలంటారు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ప్రతి నెల మొదటి వారంలో ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి అవకాశాలు ఏమైనా కానీ మీరు ప్రభుత్వం తీసుకురండి, ఎంఆర్ఓ తీసుకుని పెడితే అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మీ కుటుంబాన్ని పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన తాపత్రయం కూడా. కాబట్టి చూశారు హైదరాబాద్ లో ఆ రోజు హైటెక్ సిటీ నిర్మిస్తా ఉంటే చాలా మంది ఎంకరేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు పర్లేదు
హైటెక్ సిటీ అంట అని చెప్పి ఈ రోజు అది ఒక సింగపూర్ లాగా తయారైంది. అందుకని మనం కూడా మన రాష్ట్రంలో అదే విధంగా తయారు చేసుకోవాలని చెప్పి ఈ రోజు తపనతో పనిచేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి. ఎందుకంటే మన బిడ్డలు బయట పోకూడదు, అన్ని రకాలుగా మన రాష్ట్రంలోనే ఉండి పని చేసుకోవాలి, అన్ని కంపెనీలు తీసుకురావాలి అనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నాడు. అన్ని కూడా వస్తా ఉన్నాయి. మనకి అందులో పెట్టుబడిదారులు వస్తున్నారు, వాళ్ళు కంపెనీలు పెడతా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ ఎదుర్కోబడా. కాబట్టి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉంటే మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడికో ఎదుర్కోబడే ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పిస్తారు. అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని సంస్థలు పెట్టి కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వానికి మీరు అహర్నిశి కూడా పనిచేయాలి. పనిచేస్తే మన బిడ్డల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉంటాం. దయచేసి గతంలో మాదిరి చూపించుకోకూడదు. మనం ప్రజలకి అందుబాటులో పనిచేయాలి. ఒకసారి వచ్చారంటే వాళ్ళని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ మళ్ళా వెంటనే ఫోన్ చేసి చెప్పి రమ్మని చెప్పి పూర్తి చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నో తిరిగేవాడు, చెప్పులు అరిగిపోయేటి. ఆ విధంగా మన ప్రభుత్వం చేయదు. కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయాలనే ప్రభుత్వం ఇది చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్రజలకి మరియు ఇక్కడ వచ్చిన రైతులకి ముఖ్య గమనిక, మీ పాస్బుక్స్ అనేది ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఇస్తారు 9వ తేదీ దాకా. మీరు అది గమనించండి. ఎవరైనా కరెక్షన్స్ ఉంటే కూడా మీరు నోట్ చేసుకొని మాకు ఆఫీస్లో తెలియజేయండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కంగారు పడద్దండి, అందరికీ అందుతాయి. మా దృష్టికి తీసుకొస్తే నేను అందరికీ ప్రత్యేకంగా ప్రతి గ్రామాలకు వచ్చి అధికారులే మీ ఇంటికి వచ్చి ఇస్తారు. కాబట్టి మీరు మా తెలియజేయాలని కోరుతున్నాను. ఈ సైడ్ వస్తే నేను చెబుతాను. జంగాలపల్లి, ముద్దంపల్లి, పట్టపల్లి 260 పాస్బుక్ ఇస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా వేలు ముద్దలు వేసి ఇప్పుడు కొంతమంది ఇస్తాం. ఇంకా కొంతమంది వేలు ముద్దలు వేయాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వేసి తీసుకోవాలిగా పులి సరళ, ముద్దంపల్లి పులి సరళ. సుబ్రహ్మణ్యం, వెంకటరత్నయ్య, పట్రపల్లి గుర్రం వెంకటరత్నయ్య గారు. పాతపాటి నాగరత్నమ్మ. నెక్స్ట్ శివరాత్రి మోహన్. నెక్స్ట్ పేరుపోయిన నాగరాజు. నాగబోలి విజయభాస్కర్. నాగబోలి విజయభాస్కర్ ఉన్నారా? ధర్మయ్య ఉన్నారా? పేరుపోయిన వెంకట సుబ్బమ్మ. కలవలపూడి మధుసూదన్ రావు. నాగవోలు చెంచురత్నం. కలపాడి సుబ్బయ్య గారు. సార్ ముందుకు రా. పనులు ఉన్నాయి కదా
సార్ టైం పెట్టు